హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. సింపుల్ అండ్ టేస్టీ టమాటా నిల్వ పచ్చడి రెసిపీ అండి. అందరికీ తెలుసు అనుకోండి. ఇది జస్ట్ నేను నా ప్రాసెస్లో ఈజీగా చూపిస్తున్నాను. దేని ప్రాసెస్లో చూసేద్దాం రండి. ఇప్పుడు ముందుకు టమాటాస్ తీసుకున్నాను. నేను 1/2 kg టమాటా తీసుకున్నాను. ఇవి వాష్ చేసుకున్నాను. మీకు ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టేసుకోండి. లేదు అంటే ఇలా క్లాత్తో మొత్తం వాటర్ లేకుండా తుడిచేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇవన్నీ టమాటాస్ని మధ్యలో తీసేసుకొని పొడుగుగా కట్ చేసుకోండి. పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే మీరు చిన్న చిన్నగానే కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడుగుగానే కట్ చేసుకుంటాను. అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి దోశలోకి బాగుంటుంది అండ్ ఉప్మాలోకి, లేదు అంటే రైస్లో అండి. రైస్కే ఎక్కువ తింటుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఇలా అన్నీ కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి, మాడకుండా ఉంటుంది. ప్యాన్ పెట్టుకున్న తర్వాతకి టమాటోస్ అన్నీ వేసేయండి. టమాటోస్ అన్నీ వేసేసుకొని వాటర్తో సహా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి ఇది పక్కకు పెట్టేయండి. పక్క స్టవ్ మీద మార్చేసుకొని ఇప్పుడు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు యాడ్ చేసుకొని ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఈలోపు మనం వెల్లుల్లిని తొక్కు తీసుకుందాం. ఒక వెల్లుల్లి అయితే సరిపోతుంది. ఇలా అన్నీ తీసేసుకొని తర్వాతకి పొట్టంతా తీసుకొని ఇవి కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం జీరా మెంతు పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మొత్తం ఫైన్గా పౌడర్ చేసుకొని ఇది కూడా పక్కకు పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. స్మెల్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటోస్ అన్నీ ఇలా మగ్గిన తర్వాత మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గ్రాములలో అయితే ఒక 20 గ్రామ్స్ అయితే సరిపోతుంది. మరీ పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే ఈ కొలతలు అవి ఏమి చెప్పనండి. నేను డైరెక్ట్గా వేసుకుంటాను. నాకు తెలిసిపోతుంది. మ్యాక్సిమం ఏ పికిల్స్ అయినా, నిల్వ పికిల్స్ అయినా ఇలాగనే చేసుకుంటాను. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని 2 minutes అలా వదిలేయండి. చింతపండు కూడా సాఫ్ట్ అయిపోతుంది. ఇలా మొత్తం అన్నీ సాఫ్ట్ అయిన తర్వాత మొత్తం ఇలా గరిటెతో స్మాష్ చేసుకోండి. చాలా వరకు ఇలాగే కారం వేసేసి డైరెక్ట్ చేసుకుంటారు. కొంతమంది ఏమో పేస్ట్ చేసుకుంటారు. నేనైతే మొత్తం పేస్ట్ చేసుకోను. సగం పేస్ట్ చేసుకుంటాను, సగం అలాగే ఉంచుకొని కలిపేసుకుంటాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో సగం తీసుకుంటున్నానండి. టమాటాని తీసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటాను. ఇందాక కొంచెం ఉంది కదా టమాటో, డైరెక్ట్ అది వేసేసుకొని పేస్ట్ 2 మిక్స్ చేసుకోండి. మొత్తం పేస్ట్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, అంత టేస్ట్గా అనిపించదు. ఇలా కొంచెం అది కొంచెం ఇదైతే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కారం వచ్చేసి కరెక్ట్గా 5 టేబుల్ స్పూన్ కారం, కొంచెం స్పైసీ తక్కువ అయితే 4 వేసుకోండి. అలాగే దాని తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కారం ఈక్వల్గా ఉంటుంది. ఇవి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక జీరా మెంతి పౌడర్ ఉంది కదండి, ఇప్పుడు అది కూడా మొత్తం వేసేసుకోండి. నేను కరెక్ట్ క్వాంటిటీ చూపించాను కాబట్టి మొత్తం వేసుకోండి. ఇది వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ వస్తుంది. ఇది వేసి కలుపుతుంటేనే స్మెల్ సూపర్గా వస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకోండి. కలిపేసి 2 minutes అలా కుక్ చేసుకోండి. ఎందుకంటే కారం స్మెల్ రాకుండా ఉంటుంది. సిమ్లోనే పెట్టి కుక్ చేయండి. ఇలా కుక్ అయిన తర్వాతకి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఒక 1/2 kg దానికి 1 కప్పు ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, జీరా అండ్ ఆవాలు వేసుకోండి. అలాగే వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇందాక మన టమాటా ఉంది కదండి అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అంతా కలిసేటట్టుగా. మీకు కారం సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే చూసి యాడ్ చేసుకోండి. కారం ఏమో ఇందాక మనం కారం వేసే స్టేజ్లోనే మీకు తక్కువ అనిపిస్తే అప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు మాత్రం సాల్ట్ అయితే వేసుకోవచ్చు, కారం మాత్రం అసలు వేసుకోవద్దు. అప్పుడే ఫస్ట్ చూసి వేసుకోవాలి. అంతే అండి. చూసారా ఎంత బాగుందో, సూపర్గా ఉంటుందండి రైస్లోకి.
దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నాకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, చిన్న సపోర్ట్ లాగా అనిపిస్తుంది.